అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఇక నెమ్మదిగా ఎండలు పెరిగిపోతూ ఉన్నాయండి. 2 రోజుల నుంచి అడపాదడపా చినుకులు పడుతున్నాయి. మొన్న ఒక రోజైతే పెద్ద వర్షమే కొట్టిందండి. ఆ వర్షం పడిన తరువాత నుంచి ఇక ఎండలు బీభత్సంగా వచ్చేసేస్తూ ఉంటాయి కదండీ! ఈరోజు చూడండి మార్నింగే ఎంతలాగా ఎండ పడుతూ ఉన్నదో. సాధారణంగా ఈ టైంకి అంత ఎండ పడదు. ఇప్పుడు చూడండి ఎంత ఎండ ఉన్నదో. అంటే మనకి ఇక మే నెల రాబోతోంది అనంటే నెమ్మదిగా ఎండలు ముదిరిపోతూ ఉంటాయన్నమాట అండి. శివరాత్రి నాటికే శివ అంటూ చలి వెళ్ళిపోతుంది, ఎండలొస్తాయి అని చెప్తారు. ఇక పిన్ని గారు కళ్ళాపి చల్లుతుంటే ఈరోజు ఈ ఎర్ర రాళ్ళుంటాయి చూడండి, ఇవి నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను. ఆ ఎర్ర రాళ్ళు కలిపిన నీళ్లు కొట్టమన్నాననమాట అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆవు పేడతోటి కళ్ళాపి చల్లిస్తున్నాం కదా! ఆవు పేడ అయిపోయింది. సరే ఇప్పుడు కొంచెం కళ్ళాపి చల్లినా అంత నీట్‌గా ఉంటలేదని రెడ్ కలర్ అయితే ముగ్గు బాగా కనిపిస్తుంది అని చెప్పి నీళ్ళల్లో ఆ ఎర్ర రాళ్ళు లాంటివి కలిపామనమాట అండి. జేగురో ఏదో అంటున్నారు కదా! అవి హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నానండి ఆ రాళ్ళని. అయి నీళ్ళల్లో వేయంగానే కరిగిపోయినియి. ఇగోండి ఆ నీళ్ళతోనే కళ్ళాపి చల్లారు పిన్ని గారు. ఒక 5 నిమిషాలు అయ్యేసరికి చక్కగా పొడిగా అవుతదనమాట. ఇప్పుడు ముగ్గు వేసుకున్న బావుంటది. కాళ్ళకి కూడా ఏమీ అంటదులెండి. ప్రతిరోజు అండి ముగ్గు వేసుకోవటం మాత్రం నా దినచర్యలో భాగం అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆల్మోస్ట్ తెలుసనుకోండి. ఎందుకంటే ప్రతిసారి నేను ఇది చూపిస్తూ ఉంటా, చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనం మర్చిపోయే పనుల్లో ముగ్గులు వేసుకోవటం అనేది కూడా ఒకటండి. ఏదో పెయింట్‌తో వాటితో వేసేసుకుంటుంటే ఇక మర్చిపోయాం. లైఫ్‌లో ఒంగోవటం, ముగ్గేయటం ఇటువంటియన్నీ కొన్ని మరిచిపోతూ ఉన్నామనమాట. నేను ఆనంద నిలయం కట్టుకున్నప్పుడే నాకు ఒక ఐడియా అయితే ఉన్నదండి. ముగ్గు వేసుకోవటానికి ప్రత్యేకించి చోటు ఉంచుకోవాలి అని చెప్పి. అలానే వర్షం పడినప్పుడు కూడా మొత్తం అంతా కాంక్రీట్ జంగిల్లాగా ఉన్నదనుకోండి, నీళ్ళన్నీ మురికి కాలువలోకి వెళ్ళిపోతాయి. ఇట్లా మనం మట్టే ఉంచుకున్నాం కాబట్టి ఎంత వర్షం పడినా అండి మొత్తం లాగేస్తాయండి నీళ్ళన్నీను. నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తదనమాట. ఒక్కో రోజైతే కొంచెం ఓపికగా పెద్ద ముగ్గు వేసుకుంటానండి. ఒక్కో రోజేమో చిన్న ముగ్గు వేసేస్తాను. నాకు ఈ మెలికల ముగ్గులు, రకరకాల ముగ్గులు వేసుకోవటం చాలా సరదా అండి. అంటే టైంని బట్టి వేస్తూ ఉంటాననమాట. ఈవేళ వేసే ఈ ముగ్గు చాలామందికి తెలిసే ఉంటుందండి. ఇవన్నీ పాత ముగ్గులే కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటాయని అనుకుంటున్నాను. ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత కాళ్ళ నిండా కొంచెం ఎర్రగా అంటుతుందండి. మట్టో ఏదో ఒకటి అంటుద్ది. అందుకనే ఒక చెంబుడు నీళ్ళు అక్కడ పెట్టుకుని కాళ్ళు కడుక్కొని పాత మీదకి వస్తాననమాట. మొన్న మన వాళ్ళు ఎవరో పెట్టారు. అమ్మ మీరు కాళ్ళు కడుగుతున్నారు, పక్కన తులసమ్మ ఉన్నది కదా, తులసి చెట్లలోకి వెళ్తాయి కదా అని. లేదండి పాత పక్కనే కొంచెం నీళ్లు వెళ్ళటానికి కాలువలాగా ఉంటుందన్నమాట మొక్కలకి. అందులోకి వెళ్ళిపోతాయి నీళ్లు. తులసమ్మ మీదకి వెళ్ళవండి. దానిలో ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదనమాట. ఇదిగోండి స్నానం చేసేసి వచ్చాను. స్కిన్ డ్రై అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంచడానికి మనం మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటాం. సాధారణంగా మనకి అలోవెరా న్యాచురల్గా హైడ్రేషన్ని ఇస్తుందండి. కానీ ప్రతిరోజు అలోవెరాని యూజ్ చేయటం అనేది కొద్దిగా కష్టతరమైన పని. పైగా స్టిక్కీగా ఉంటుందన్నమాట. అట్లానే జిడ్డుగా ఉన్నట్లు చిపిగా ఉంటుంది. ఇటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇప్పుడు మమా ఎర్త్ మనకి ఈ అలో రిఫ్రెష్ హైడ్రేటింగ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ని అందిస్తోందండి. ఇది నార్మల్ అలోవెరా జెల్ కన్నా 6 టైమ్స్ మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. దీనిలో ఉపయోగించిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అలోవెరా అండ్ హైలరానిక్ యాసిడ్. అలోవెరా మన స్కిన్ని స్మూత్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అట్లనే హైలరానిక్ యాసిడ్ వచ్చి హైడ్రేటెడ్గా మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుందండి. ఇదిగోండి ఇది మంచి సువాసనతోటి ఉంది. దీన్ని ఇలా కొంచెం తీసుకుని చక్కగా మనం ఫేస్కి అండ్ నెక్ ఇలా హ్యాండ్స్కి కూడా అనేసేసుకుంటే సరిపోతుంది. ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేయబడింది కాబట్టి క్విక్గా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయింది. చూసారా అండి? అలానే ఇది నాన్ స్టిక్కీగా కూడా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుందండి. దీనిలో ఎటువంటి మినరల్ ఆయిల్స్ కానీ, హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ, పారాబెన్స్ కానీ, సిలికాన్స్ కానీ ఏమీ లేవన్నమాట అండి. ఇదే కాకుండా దీనిలో ఇంకా బీట్రూటు, రైస్ డ్యూయి, విటమిన్ సి ఈ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది ట్రై చేయొచ్చు. అంతేకాకుండా మమా ఎర్త్ లిసన్స్
మనం చెప్పింది ఏదైనా సరే ఆచరణలో పెడతారు. ఆనియన్ షాంపూ ఆ విధంగానే ఇంప్రూవ్ చేయబడిందండి. మమాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ నుంచి కానీ మనం ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. నియర్ బై షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అలానే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ మీరు ఆర్డర్ పెట్టుకునేటట్టయితే నేను ఇచ్చిన కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మీకు 20% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. రోజంతా మన స్కిన్ స్మూత్గా హైడ్రేటెడ్గా ఉండటానికి ఈ అలోవెరా జెల్ మాయిశ్చరైజరు బాగా పనిచేస్తుందండి. హలో హలో ఏడా హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మల్లెపువ్వుల మాలలు చాలా ఉన్నాయండి. అలానే మన పెరట్లో మందారాలు కూడా బాగా పూసినాయి. తెల్లని మల్లెపువ్వులు అలానే ఎర్రని మందారాలతో స్వామిని అలంకరించడానికి మందార పువ్వులు తెచ్చుకున్నాను. కొన్ని అయితే కృష్ణయ్యకి, తులసమ్మకి, బుద్ధుడి దగ్గర వినాయకుడు ఉంటాడు కదండి అక్కడ, అట్లానే ద్వారబంధాల దగ్గర అంటే సింహద్వారాల దగ్గర మందార పువ్వులే వాడుతూ ఉన్నాను అనమాట అండి. కొన్ని మందార పువ్వులు మల్లె పువ్వులతో కలిపి పెడితే బాగుంటాయని కొన్నేమో స్వామి దగ్గరికి తెచ్చుకున్నాను. ఉదయమే ఈ సూర్యకిరణాలు పడే టైం వరకు వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట అండి. ఇదిగోండి సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి కదా, ఇక పూజ చేసుకోవటానికి కూర్చున్నానండి. ఉదయమే శుభ్రం చేసేసుకుంటానులేండి. తర్వాత ఈ అలంకారం ఇవన్నీ ఉంచుకుంటా. ఈ మామిడి ఆకులు మాత్రం 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉన్నానండి. అవి మన పెరట్లోయేనండి. ఇక అలంకారం అంతా చేసుకున్న తర్వాత అసలు ఎంత అందంగా ఉన్నదండి. నా మొత్తం అలంకారం అంతా, పూజ గది అలంకారం అంతా అయ్యేసరికి సూర్యకిరణాలు పక్కకి వెళ్ళిపోతాయి. అసలు ఈ అలంకారం అంతా చూసుకుంటూ అలా నన్ను నేను మరిచిపోయి కూర్చుంటానండి. చాలాసేపే ఉండిపోతానండి. ఇదే కదా కావాల్సింది. అంటే దీన్ని భక్తి అనొచ్చు, లేదా ధ్యానం అనొచ్చు, లేదా ఇంక ఏ పేరుంటే అది అనొచ్చు. లేదమ్మా మీరు అసలు ఏ అలంకారాలే చేసుకుంటున్నారు అంతే, అందులో భక్తి లేదు అన్నా అభ్యంతరం లేదండి. నాకు దీనిలో ఉండే ఆనందం మరిక దేనిలోనూ ఉండదండి. అసలు అలా కళ్ళప్పగించి ఎంతసేపైనా కూర్చుండిపోతానండి. నేను నిజంగా చెప్తున్నాను. మనం పూజ గదిని బాగా కట్టుకోవాలి అనుకునేది అందుకే కదండి. మనల్ని ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట సేపు కట్టి పడేయాలండి దేవుడి గదంటే. అంతే. ఇదిగోండి పూజా మందిరం అంతా కూడాని తెల్లని మల్లెల మాలలు, ఎర్రని కనకాంబరాలు, పచ్చని మామిడాకులతోటి కళకళలాడిపోతూ కలర్ఫుల్గా ఉన్నట్లు అనిపించిందండి. ఈ సీజన్ అంతా కూడాని మల్లెపువ్వులు ఎక్కువ వస్తాయి కదండీ. మా వారికి చెప్పి ఉంచాననమాట. బాబు మీకు వీలైనప్పుడల్లా నాకు మల్లెపువ్వులు తెస్తా ఉండండి, మల్లెల మాలలు అలంకరిస్తాను అని అంటే, ఏవండి ఈ రోజంతా కూడాని దేవుడి గదే కాదు ఇల్లంతా కూడా ఈ మల్లెపువ్వుల వాసనే కమ్మేస్తూ ఉంటుందనమాట అండి. భలే ఒక మంచి డివైన్ ఫీలింగ్ వస్తదనమాట. మల్లెపువ్వుల్లో ఉండే మహత్యం అనుకుంటండి అది. అలానే అగరబత్తీలు అవన్నీ కలిపి చాలా మంచి ఫీలింగ్ కలుగుతూ ఉంటుందన్నమాట. ఇక బయటకొచ్చేసరికి ఎండ బాగానే వచ్చేసేసిందండి. కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకోవటానికి బుద్ధుడి దగ్గర చిన్న వినాయకుడు ఉంటాడు కదండి, ఆయన దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకుని ఇట్లాగా పైకి కెమెరా పెడితే అండి సూర్యుడు ఏదో ఆయన తల మీద ఉన్నట్టు, ఆయన కొప్పులో సూర్యుడు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నదనమాట. నిజానికి డైరెక్ట్గా చూసిన దానికన్నా ఇప్పుడు కెమెరాలో చూస్తే ఇంకా అందంగా కనిపిస్తోందండి. ఒక్కొక్కటి
డైరెక్ట్గా చూస్తే అందంగా కనిపిస్తుంది. ఒక్కోసారి కెమెరాలో చూస్తే అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నది ఇది అని అనిపిస్తుందండి. ఇప్పుడు ఆ విధంగానే అనిపిస్తోంది. అటువైపు కృష్ణయ్య ఉంటే ఇటువైపు బుద్ధుడి బొమ్మని పెట్టి కొంచెం అంతా చదును చేయించాం కదండీ! అక్కడే ఈ రాతి వినాయకుడు కూడా ఉంటాడుగా. కృష్ణయ్యతో పాటు ఇటు కూడా దీపం పెడుతూ ఉన్నాననమాట. కాకపోతే ఇటువైపు రావటానికి కొంచెం ఇబ్బంది ఉంటుందండి. మొక్కలనన్నీ దాటుకుని రావాలనమాట. అలానే మొక్కలు కూడా కొంచెం అడ్డదిడ్డంగా పెరిగినియి. ప్రేమ వచ్చిన తర్వాత కట్ చేస్తానన్నాడనమాట అండి. గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి ప్రేమ చేత కట్ చేయించాలి. అంటే మనకి కృష్ణయ్య దగ్గరైతే చక్కగా నీట్‌గా చదునుగా ఉన్నాదండి. ఇటువైపు అంత చదునుగా లేదు. అయినా సరే ముగ్గు వేసి దీపం అది పెడుతూ ఉన్నాననుకోండి. ఇది ఇటు కూడా కొంచెం రెడీ చేయించుకోవాలండి. అంటే రోజు 2 పూట్ల పెద్ద పెద్ద ముగ్గులు 2 వైపులా వేసేయకపోయినా ఏదో ఓపికున్నంత మటుకు ముగ్గులు వేసుకోవచ్చు అనే ఉద్దేశంతోననమాట అండి. ఈ మొక్కలు ఎంత స్పీడ్‌గా పెరిగిపోతున్నాయో. బోగన్‌విల్ల చాలా స్పీడ్‌గా పెరిగిపోతున్నాయండి. వైర్లు ఉంటాయి జాగ్రత్త బాబు. అన్ని మొక్కల కన్నా ఈ బోగన్‌విల్ల మొక్కలు ఇట్టే పెరిగిపోతూ ఉంటాయండి. కొమ్మలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. వాటికేమో ముళ్ళు కూడా ఉంటాయి. అవి ఎక్కడ మనుషులకు గుచ్చుకుంటాయో అని చెప్పి ప్రతి 10, 15 రోజులకోసారి వీటిల్ని ట్రిమ్ చేసేస్తూ ఉంటామనమాట అండి. కట్ చేసేస్తూ ఉంటామనమాట. మా మరిది గారేమో ఈ మొక్కలు ఇవన్నీ కట్ చేస్తుంటే మా వారు నేను కూర్చుని ఇక ఈరోజు అన్ని బాకీలన్నీ సెటిల్ చేసేస్తున్నామండి. శ్రీరామనవమి అయిన ఇన్ని రోజులకి బాకీల సెటిల్మెంట్ అనమాట అండి. ఇన్ని రోజులకి కొంచెం లేట్ అయిందనే చెప్పాలి. సర్లే పర్లేదులేండి. చెప్పండి బాబు. ఇగో లిస్ట్ రాసించారు కదా భోజనాలకి. ఫోన్పేలే కదా. ఓకే, ఎంత వేసాడు ఇస్తారే? 120 రూపాయలు. 120యా? 120 ఇంటూ 200 24,000. ఓయ్ ష ష పిల్లిలో ఒకటి ఎక్కువ అయిపోయినాయి. ష ఎలా చూస్తుందో చూడండి. షో అంటే భోజనాలకి 24,000. ఎంత ఇస్తారే? 120. ఏంటి ఇది కిరాణా ఇది చేయమన్నారు కదా, ఫోన్పే చేయమన్నారుగా. వాట్సాప్ చేసాడు కదా, అది చేసేస్తానులే. ఇంకా నెక్స్ట్ పాలకి, అరటిపళ్ళు గెలలో, కొబ్బరికాయలు, పెరుగు డబ్బాలు. సరే ఈ ఫోన్పేలు కాదు కదా, మీకు వేసేస్తాను, మీరు వెళ్ళి కట్టేయండి. నాకు ఫోన్పే అలా భోజనాలు తీను కిరాణా ఈ 2 ఫోన్పేలు, మిగతా అన్నీ మీరు కట్టేసేయండి. ఇదేంటండి శ్రీరామనవమి అయిపోయిన ఇన్ని రోజులకి ఇప్పుడు బాకీలు లెక్కలో కట్టాలి అని అంటున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు. సిటీలకి మా టౌన్లకి ఉండే తేడా అదే అండి. అదే కాక మా వారికి అందరూ స్నేహితులేనండి. ఆయన డైరెక్ట్గా వెళ్ళక్కర్లేదు, మనుషుల్ని పంపించినా చాలండి, ఫోన్ చేసి చెప్తే చాలు, వాళ్ళే పంపించేస్తారు. లేదా ఎవరినైనా పంపించినా అరటిపళ్ళు గెలలని, కొబ్బరికాయలని, ఇంకా ఒకటి ఏంటంటే అన్నీ కూడా పాలనగా పెరుగనగా అన్నీ కూడా అందరి ఫ్రెండ్స్ షాప్లేనండి. ఏమంటే నిజానికి మాల్స్కి వెళ్ళామనుకోండి అనా పైసలతో సహా కట్టి తెచ్చుకోవాలి. కానీ మనకి తెలిసిన వాళ్ళ షాపుల్లో కొనుక్కుంటే మనకి అదొక ఆనందం అనమాట అండి. మేము అన్నీ కిరాణాతో సహా అన్నీ కూడా మేము మా దగ్గర షాపుల్లోనే, మాకు తెలిసిన వాళ్ళ షాపుల్లోనే తెచ్చుకుంటామండి. మాకు ఇంకా అట్లా ఖాతా ఉండిపోతుంది అనమాట. ఏమంటే ఇప్పటికి కూడా మన వాళ్ళలో ఎవరన్నా ఉన్నారా ఖాతా మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారా అండి? అంటే పూర్వం రోజుల్లో లాగా ఏం కావాలన్నా సరే షాప్కి వెళ్ళి తెచ్చుకోవటం అనమాట. అంటే రెగ్యులర్గా ఇట్లానే చేస్తాము, ఒకేసారి డబ్బులు ఇస్తామని కాదండి. ఇట్లా ఏదన్నా ఫంక్షనో లేదా అవసరమైనప్పుడు తెచ్చేసుకుంటూ ఉంటాం. ఎవరో ఒకళ్ళని పంపిస్తూ ఉంటాం. పలానా షాప్లో వెళ్ళి తీసుకురా నాన్న పలానా వస్తువు అని చెప్తాం, అంతే. ఇట్లా మెయింటైన్ చేసేవాళ్ళు మన ఫ్యామిలీలో ఇంకా ఉన్నారా ఎవరన్నా?
ఉంటే గనక తప్పకుండా చెప్పండి. నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఆ పూర్వం రోజులు గుర్తుకొస్తాయి అన్నమాట. చేసేస్తాను. ఇవాళ ఇచ్చేయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్ళి. కాఫీ ఇచ్చేదా? ఉండండి అయితే. మా మీద దయించి ఆ టీషర్ట్లు కొంచెం తీసేస్తారా? ఇదిగో ఎంత బాగున్నాయో చూడండి. వేసుకోవద్దంటే పంతానికి వేసుకుంటారు ఏంటండి మీరు అసలు? అయ్యే కనిపిస్తాయి అల్మారా తీస్తే. నేనేమో మంచి మంచి చీరలన్నీ ఇలా కట్టేస్తా, అలా ఉతికేస్తూ ఉంటాను.